ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? శుభం. ఈరోజు మనం 10వ తరగతిలో ఉన్నటువంటి ఉపవాచకము రామాయణ కావ్యము. ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్లో నుంచి 4 పాఠాలు చెప్పుకున్నాము. వాటిల్లో మొదటిది దానశీలము, రెండవది ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠ్యాంశము, మరియు ఆ తర్వాత 3వ పాఠము వేరే తెలంగాణ, మరి 4వ పాఠము కొత్త బాట. మరి కొత్త బాటకు సంబంధించి గత వీడియోస్లో మీరు అనేకమైనటువంటి విషయాలను మీరు పరిశీలించారు. తద్వారా అనేకమైనటువంటి జ్ఞానాన్ని మీరు పెంపొందించుకోవడం జరిగింది. ఈరోజు ఈ క్లాసులో మనం 10th క్లాస్లో ఉపవాచకంలో భాగంగా ఉన్నటువంటి రామాయణ కావ్యము, రామాయణం ఉపవాచకంలో నుంచి మనం ఉన్నటువంటి యొక్క కాలాంశాలను బట్టి మనం మ్యాక్సిమం ఈ యొక్క 2-3 భాగాల్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ 2-3 భాగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనము 10వ తరగతిలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లోనికి మనం ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, 2 లేదంటే 3 భాగాలు మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం 5వ పాఠము నగర గీతము అనే పాఠంలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి మీరు 10వ తరగతికి సంబంధించి ఉపవాచకం మనకి పేపర్ 1లో పేపర్ 2లో ఈ యొక్క ఉపవాచకంలో నుంచి మనకి 11 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో పేపర్ 1లో ఒక 2 ప్రశ్నలు ఇస్తారు. ఆ 2 ప్రశ్నలకి ఒక ప్రశ్నకి మనం సమాధానం రాయాలి. ఒక ప్రశ్నకి రాసినందుకు మనకి 6 మార్కులు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఉపవాచకం కూడా మనకి 6 మార్కులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పేపర్ 2లో పరిచిత గద్యము అని చెప్పి ఒక పారాగ్రాఫ్ ఇవ్వటం జరుగుతుంది. దానికి ఒక 5 ప్రశ్నలు మనకి ఇస్తారు. అంటే 5 మార్కులకి మనకి అక్కడ ఉపవాచకంలో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 6 + 5 వెరసి మొత్తము 11 మార్కులకి ఈ యొక్క ఉపవాచకంలో నుంచి మనకి మార్కులు అనేది రావడం జరుగుతుంది. మరి 10వ తరగతిలో 10/10 సాధించాలంటే మరి ఉపవాచకం కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి మార్కులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకున్నటువంటి మార్కులకి ఈ మార్కులు కూడా యాడ్ అయితేనే అప్పుడు మనకి 10/10 రావడానికి, A+ గ్రేడ్ రావడానికి, A1 గ్రేడ్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదో ఉపవాచకమే కదా, రామాయణమే కదా, నాకు అంతా వచ్చులే, పర్వాలేదులే అని అనుకుంటే మీరంతా కూడాను పప్పులో కాలు వేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులారా, మనం చెప్పుకునే ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. ఇక మనం పాఠంలోనికి పోవటానికి ముందు పేజీ నెంబర్ 132, పేజీ నెంబర్ 132 చూసినట్లయితే ఉపవాచకము మన ఇతిహాసము రామాయణము, వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపము. ఇది ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే రామాయణాన్ని ఎందుకు చదవాలి. సో క్వశ్చన్ నెంబర్ 1, రామాయణ కావ్యాన్ని ఎందుకు చదవాలి? ఈరోజు మనం నేర్చుకున్నది అదే. ఫస్ట్ క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామినేషన్లో కూడా ఒకసారి అడిగాడు, నేటి కాలానికి రామాయణ కావ్యం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి రాయండి అని అడిగాడు. అంటే ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునే ఈ యొక్క పేజీ నెంబర్ 132, 132వ పేజీలో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా మనం ఈరోజు చూస్తాం. రామాయణాన్ని ఎందుకు చదవాలి అనే దాన్ని తెలుసుకోవటానికి ముందు ఇతిహాసం అంటే ఏంటి, మరి ఆ యొక్క ఇతిహాసానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూడబోతూ ఉన్నాం. చూడండి, ఉపవాచకము రామాయణము. సో ఇతిహాసము అంటే ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1, ఇతిహాసం అంటే ఏంటి? ఇతిహాసం అంటే ఏంటి? తొల్లేటి కథలే ఇతిహాసాలు. అంటే మొదటి కాలానికి సంబంధించినటువంటి అంశాలనే ఇతిహాసాలు అంటారు. ఇవి గ్రంథస్థము కాకపూర్వము ఆశు రూపంలో ఉండేవి. ఆశు రూపంలో ఉంటాయి. ఆశు అంటే ఏంటి? ఆశువుగా ఒకరు చెప్తూ ఉంటే విని నేర్చుకునే విధంగా ఉండటం, దీనిని ఆశు రూపము అంటారు. కాబట్టి ఇతిహాసము అంటే ఇది ఇలా జరిగింది, ఇదిగో ఇలా జరిగింది,
ఇలా జరుగుతుంది అని చెప్పేదాన్ని ఇతిహాసము అని కూడా అంటారు. తొల్లేటి కథలే ఇతిహాసాలు. ఇవి గ్రంథస్థము కాకపూర్వము ఆశు రూపంలో ఉంటుంది. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అని అంటారు. రామాయణము మహాభారతాన్ని ఇతిహాసాలు అంటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యాలు ఈ యొక్క రామాయణము మహాభారతము. మరి రామాయణ కావ్యాన్ని ఆది కావ్యము అంటారు. అంటే మన భారతదేశంలోనే ఉన్నటువంటి కావ్యాలన్నింటిలో కూడా ఫస్ట్ కావ్యంగా పేరుగాంచినటువంటి కావ్యం ఈ యొక్క రామాయణ కావ్యం. అందుకనే ఈ యొక్క రామాయణాన్ని ఆది కావ్యము అంటారు. చెప్పండి, ఏమంటారు? ఆది కావ్యము, ఆది కావ్యము. మరి యొక్క కావ్యాన్ని రాసినటువంటి కవి ఎవరు అని అంటే వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి. ఈ యొక్క వాల్మీకి మహర్షిని ఆది కవి అని అంటారు. ఆది కవి వాల్మీకి మహర్షిచే రచింపబడినటువంటి ఒక గొప్ప కావ్యమే ఈ యొక్క రామాయణ మహాకావ్యము. మన ఇతిహాసాల్లో మొట్టమొదటిది రామాయణ కావ్యము. మరి ఈ యొక్క రామాయణాన్ని సంస్కృత భాషలో రాసినటువంటి కవి మన యొక్క వాల్మీకి మహర్షి. మరి వాల్మీకి మహర్షి రాసినటువంటి ఈ యొక్క రామాయణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి ఇంతకీ ఎవరి వాల్మీకి? మరి యొక్క వాల్మీకి మహాభారత మహా రామాయణ కావ్యాన్ని రాయటానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, మరి ఒక అడవిలో ఒక బోయవాడిగా ఉన్నటువంటి వాడే వాల్మీకి మహర్షి. ఒకప్పుడు తను అడవిలో జీవిస్తూ ఒక భయంకరమైనటువంటి వేటగాడిగా ఉంటూ ఉండేవాడు. మరి తన భార్యని, తన పిల్లవాడిని, మరి వీళ్ళందరూ కూడా చక్కగా చూసుకుంటూ నిద్ర లేచిన దగ్గర నుంచి కాస్త సర్ది మూట కట్టుకొని మరి ఆ ఆహారాన్ని తీసుకొని వేటకు బయలుదేరేవాడు. ఇక ఆ రోడ్డు వెంట ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టుకి కూర్చునేవాడు. ఎవరైనా సరే ఆ దారి వెంట పోతూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసేవాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోటి వాళ్ళని బెదిరించేవాడు, లేదంటే చంపేసేవాడు. అలా చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనానికి సంబంధించి, బంగారానికి సంబంధించి ఎటువంటి వస్తువులు ఉంటే అవి ఇవన్నీ కూడా అపహరించుకొని తీసుకుని పోతూ ఉండేవాడు. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా తను చేసే నిత్య కృత్యం ఏంటంటే ఇది. ఇలా ఉండగా ఒకరోజు కొంతమంది ఋషులు ఆ దారి వెంట పోతూ ఉన్నారు. మరి యథావిధంగా ఆ రోజు కూడా ఆ యొక్క వేటగాడు బోయేవాడు నిద్రలేచాడు, మరి రెడీ అయిపోయాడు, సర్ది మూట కట్టుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆ యొక్క దారి వెంట పోయే వాళ్ళందరినీ దగ్గర నుంచి దోసుకోవటానికి మన యొక్క వేటగాడు, ఆ యొక్క బోయేవాడు వచ్చి చెట్టెక్కి కూర్చున్నాడు. ఇలాంటి సమయంలో ఆ దారి గుండా పోతున్నటువంటి ఈ యొక్క మునులను చూశాడు. చూసి ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేశాడు. దాడి చేసి మర్యాదగా మీ దగ్గర ఉన్నాయి మొత్తం నాకు ఇవ్వండిరా బాబు అని చెప్పేసి అడిగాడు. ఆ ఋషులేమో భయపడిపోతూ, అరే బాబు నీకు దండం పెడతాము, మా దగ్గర ఏమీనూ లేవురా, ఇదిగో చెంబు, ఇదిగో కర్ర, ఇదిగో ఈ యొక్క దండ, ఈ 3 తప్ప మా దగ్గర ఎటువంటి ధనము లేదు నైనా. మేము తపస్సు చేసుకునేవాళ్ళము, ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి మీద విరక్తి కలిగి మాకున్నటువంటి మొత్తం కూడా వదిలిపెట్టుకొని మరి దేశ సంచారం చేసుకుంటూ మేము ఈ యొక్క అడవుల్లో, పుట్టల్లో, కొండల్లో, లోయల్లో కూర్చొని మేము తపస్సు చేసుకుంటాం నాయనా, కాబట్టి మా దగ్గర ఏమీనూ లేవు అని కరాఖండిగా చెప్పారు. అయినా పరమ మూర్ఖుడిగా ఉన్నటువంటి ఆ బోయవాడు, పరమ నీచ నికృష్ట దౌర్భాగ్యుడిగా ఉన్నటువంటి ఆ బోయవాడు వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్మే పరిస్థితుల్లో తను లేడు. సో మర్యాదగా ఇస్తారా, లేదంటే చంపేస్తానని చెప్పి తన వరలో ఉన్నటువంటి కత్తి తీశాడు. వాళ్ళ మీదకి కత్తితో పొడవటానికి ముందుకెళ్తున్నాడు. వాళ్ళేమో లబోదిబ్బో కొట్టుకుంటూ, అరే బోయేవాడా నీకు దండం పెడతాంరా, మా దగ్గర లేవు నాయనా, ఉంటే మేము ఇస్తాంరా, మేము ఋషులరా బాబు, మా దగ్గర ఎటువంటి ధనానికి సంబంధించి కానీ, ఆహారానికి సంబంధించి కానీ ఎలాంటిది కూడా మా దగ్గర ఉండదు నాయన, నీకు దండం పెడతారా బాబు, వదిలిపెట్టరా అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయినా సరే వాడు మాత్రం వదిలిపెడతలేదు. మరి వాళ్ళిద్దరిని మరి ముష్టిఘాతకాలతో కొడుతూ ఉన్నాడు. మరి వాళ్ళేమో అమ్మ అయ్యా అని చెప్పి భయంకరంగా అరుస్తూ ఉన్నారు. వాడిని శపిద్దామని చెప్పంటే వాడేం పర మూర్ఖుడు, ఇలాంటి వాడిని అనవసరంగా వాళ్ళ తప్ప ఫలాన్ని ఎందుకు తగ్గించుకోవాలని చెప్పి ఆ ఋషులు ఏమీ చేయకుండా అలానే వాడు కొడుతూ ఉంటే లబోదిబ్బమని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు.
ఇలాంటి సమయంలో ఆఖరికి ఒక ఋషి అడిగాడు, రే బాబు అసలు నువ్వు ఏం చేస్తుంది నీకు అర్థమవుతుందా? ఇంత మూర్ఖుడిలా ఉన్నావు నువ్వు. మేము ఋషులంటే ఎవరిది? మా దగ్గర ఏముండవురా? అసలు ఎంత పాపం పెరిగిపోతుందో తెలుసా నీకు? అది ఒకటి చూడు, నీ పాపము ఒక పెద్ద కొండంత పెరిగిపోయింది. కాబట్టి నీవు గనక ఈ విధంగా చేస్తూ ఉంటే ఆఖరికి నువ్వు భయంకరమైన నరకానికి పోతావు. మరి నువ్వు చాలా శిక్ష తప్పుతురా బాబు అని చెప్పేసి ఆ విధంగా చెప్పారు. ఆ మాట విన్నటువంటి వాల్మీకి బోయవాడు వెంటనే ఆశ్చర్యపోయాడు. నేను చేసే తప్పు ఎట్లవుతుంది? నేను నా భార్య కోసం, నా పిల్లవాడి కోసం పని చేస్తున్నాను, అంచేత ఇది ఏమాత్రం కూడా తప్పు కాదు అని చెప్పేసి అన్నాడు. అరే బాబు, నువ్వు ఎవరి కోసం చేస్తున్నది పక్కన పెడితే నువ్వు చేసే తప్పు మహాపాపం. నీ పాపం అనేది ఇదిగో కొండ ఉంది చూసావా, ఆ కొండంత పెద్దగా ఉంది. కాబట్టి ఆ కొండ కరగాలంటే నీ పాపం తగ్గాలి. కాబట్టి ఇకనైనా సరే నువ్వు తెలుసుకొని ఒక మంచివాడిగా బ్రతుకులని చెప్పన్నాడు. లేదు, నా పాపంలో మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ పాలు పంచుకుంటారు అన్నాడు. లేదు నాయనా, ఎవరి పాపం వాళ్ళదే, నీ పాపం నీదే, వాళ్ళ పాపం వాళ్ళదే. కాబట్టి నువ్వు ఎన్ని విధాలుగా చేసినా సరే వాళ్ళు పాపం నీకు అంటదు అని చెప్పేసి అన్నాడు. సరే, ఇప్పుడే నేను కనుక్కొని వస్తాను, మరి నా భార్యలందరూ కూడాను నా పాపంలో పాలు పంచుకుంటారా లేదా అని చెప్పి అంటే, సరే పోయిరా బాబు అని చెప్పి అడిగితే, ఆహా, అంటే మమ్మల్ని నేను పోయిన తర్వాత ఇక్కడి నుంచి పారిపోవటానికి మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి అంటాడు. బాబు మేము ఎక్కడికి పోనైనా ఇక్కడే ఉంటాము, వచ్చేంతవరకు పోయి కనుక్కోరారని చెప్పంటే, అయినా సరే ఆ బోయేవాడు నమ్మకుండా వాళ్ళందరినీ కూడా ఒక చెట్టుకి గట్టిగా కట్టేసి అక్కడి నుంచి తన ఇంటికి వచ్చాడు. తన భార్య ఇంట్లో కూర్చొని మరి చాటలో నూకలు వేసుకొని ఏరుకుంటూ ఉంది. ఎట్టని కాపురాలు అని పాడుకుంటూ, చెలో చెలోమని భర్త పోగగా ఎట్టని కాపురాలు, ఏంట్రా ఈ కాపురాలు, ఈ జీవితం ఏంట్రా అని చెప్పేసి ఆమె బియ్యం ఏరుకుంటూ పాట పాడుకుంటూ ఉంది. ఈలోపు మనవాడు పరిగెత్తుని వచ్చాడు. ఏం చేస్తున్నామని చెప్పన్నాడు. ఏంట్రా మగడా అప్పుడే వచ్చావు అని చెప్పన్నాడు. సరే, ఏది ఏమైనా మరి నేను ఈరోజు కొంతమంది ఋషులు పట్టుకున్నాను. మరి వాళ్ళు ఈ విధంగా చెప్పారు, నేను చేసిన పాపం అదిగో ఒక పెద్ద కొండ, మన ఊరు కొండ అంతా ఉందంట. మరి ఆ కొండలో నువ్వు ఏమైనా షేర్ చేసుకుంటే, దాన్ని పంచుకుంటే మరి నా పాపం కొంత తగ్గుతుంది, మరి నువ్వేమంటావు అని అడిగాడు. అదేంటండి? భర్తగా నీ బాధ్యత అది. భార్యని పిల్లల్ని పోషించుకోవటం అనేది నీ యొక్క బాధ్యత. అంచేత నేను అలాంటి నీ యొక్క పాపం నీదే, నా పాపం నాదే, ఎవరి పాపం వాళ్ళదే. కాబట్టి నీ పాపంలో నేను పాలు పంచుకోను అని చెప్పింది. దాంతో కోపించినటువంటి ఆ బోయవాడు తన భార్యను 2 కొట్టి అక్కడి నుంచి తన కొడుకు కాడకొచ్చాడు. ఈ కొడుకు బయట పిల్లలతోటి గోళ్ళు ఆడుకుంటూ ఉన్నాడు. వాడు కాడకు వచ్చాడు. రే ఇటారా తమ్ముడో, ఇటారా బిడ్డా అని పిలిచాడు. కొడుకు అయ్యా అనుకుంటూ పరిగెత్తుకుని వచ్చాడు. అయ్యా ఏంటయ్యా అప్పుడే వచ్చావు ఈరోజు, ఏనయ్యా అని చెప్పి అన్నాడు. అరే బిడ్డా, మరి నా పాపంలో నువ్వు పాలు పంచుకుంటావు అని అడిగాడు. నాయన, నీ పాపం నీదే, నా పాపం నాదే. నేను చేసిన తప్పులకి నేను పాప శిక్షుడిని అవుతాను, నువ్వు చేసిన పాపాలకి నువ్వు పాప శిక్షుడికి అవుతావు. కాబట్టి ఈ లోకంలో ఎవరి పాపాలు వారి నాన్న అని చెప్పి మరి బిడ్డ కూడా తన తండ్రితో అన్నాడు. దాంతో బెంబేలెత్తిపోయినటువంటి ఆ బోయవాడు తనతోటి ఆ విషయం విన్నటువంటి ఆ బోయవాడు బాధాతాపతో హృదయంతో మరి భయంకరంగా ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని ఆ ఋషుల కాడకొచ్చాడు. ఆ ఋషులు అప్పటికే పాపం ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. వచ్చి టకటక వాళ్ళ కట్లను కూడా ఉపదీశాడు. ఓ మహానుభావులారా, మరి నేను చేసిన పాపం పెద్ద కొండంతా ఉందంటున్నారు. మరి ఆ కొండ తగ్గి నాలో ఉన్న పాపం పోవాలంటే నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు వాళ్ళు, నాయన, అన్నిటికీ పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఇకనైనా సరే ఎవరిని నువ్వు చంపకుండా, ఎవరిపైన నువ్వు దాడి చేయకుండా, ఎవరిని కొట్టకుండా, మరి నిజాయితీగా, ధర్మంగా, నీతిగా జీవిస్తూ మరి చక్కగా తపస్సు చేసుకుంటే నీకు కూడా మోక్షం అనేది కలుగుతుంది. తద్వారా నీవు ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప మనిషిగా మారతావు నాయనా అని చెప్పి సలహా ఇచ్చారు. మరి తపస్సు అంటే ఏంటి, ఆ తపస్సు అంటే ఏంటి, ఆ తపస్సు ఎలా చేసుకోవాలి అని అడిగాడు ఆ బోయేవాడు. ఎవరూ లేనటువంటి ఏకాంత ప్రదేశంలో ఈ లోకానికి సంబంధించిన ఆశల్ని, ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రేమానుబంధాలను ఇవన్నీ కూడా విడిచిపెట్టి నిష్ఠాగరిష్టంగా
తనకు తాను సమర్పించుకుంటూ భగవంతుని యొక్క సాన్నిహిత్యంలో భగవంతుణ్ణి స్మరించుకుంటూ చేసేదే తపస్సు నాయన. కాబట్టి నువ్వు ఆ విధంగా చేస్తే నీకంతా కూడా శుభం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి ఎలా చేయాలి అని అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని మరి నేత్రములు మూసుకొని రామా రామా అని చెప్పి ధ్యానం చేయి, నీకంతా మంచిగా జరుగుతుందని చెప్పేసి అన్నారు. అని ఆ విధంగా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ క్షణమే బోయేవాడు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా వదిలిపెట్టాడు. తన గూడాన్ని, తన బంధువుల్ని, తన చుట్టాలని, తన మిత్రుల్ని, ముఖ్యంగా తన భార్యని, తన బిడ్డని, వీళ్ళందరిని కూడా విడిచిపెట్టి తపస్సు చేసుకోవటానికి ఆ ఘోరాతి ఘోరమైనటువంటి అడవిలోనికి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయి గృహంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మరి ఆయనకి రామ రామ అనే పదం కూడా రాక మరా మరా అని చెప్పి రామ అన్న పదాన్ని తిరగదిప్పుకొని మరా మరా అని చెప్పి ప్రార్థించుకోవటం ప్రారంభించాడు. అలా కొన్ని వందల సంవత్సరాల పాటు ఘోరాతి ఘోరంగా తపస్సు చేసుకున్నాడు. తన పైనుంచి మొత్తం కూడాను పుట్టలు పుట్టుకొని వచ్చినాయి. తన పైనంతా కూడా పెద్ద పెద్ద చెట్లు, పుట్టలు, కొండలు, లోయలు మొత్తం కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఆఖరికి కొన్ని సంవత్సరాల తర్వాత తనకి జ్ఞానోదయం అనేది కలగటం జరుగుతుంది. తనకి జ్ఞానోదయం అనేది కలుగుతుంది. మరా కాస్త రామాగా మారిపోతుంది. మరా కాస్త రామాగా మారిపోతుంది. అప్పుడు ఆయన ఎంతో పరిపూర్ణమైనటువంటి విజ్ఞానంతో, పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో జ్ఞాన సంపన్నుడిగా మారిపోయాడు. నిత్యము అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నతోటి ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉన్నాడు. ఈ విధంగా మన యొక్క వాల్మీకి మహర్షి యొక్క పూర్వ గాథ ఈ విధంగా ఉంటుంది. మరి తను ఆ విధంగా తపస్సు చేసుకొని ఆ పుట్టని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చాడు కాబట్టి వారికి వాల్మీకం నుంచి వాల్మీకి వచ్చాడు కాబట్టి వారికి వాల్మీకి అని పేరు పెట్టారు. ఆ తర్వాత నారద మహర్షి వీళ్ళందరి యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క రామాయణ మహాకావ్యాన్ని సంస్కృత భాషలో రాయటం జరిగింది. సో కిరాతకుడు బోయవాడు వాల్మీకి మహర్షిగా మారాడు. ఆయన శ్రీ నారద మహర్షి చెప్పినటువంటి ఆ రామాయణ కావ్యాన్ని, బ్రహ్మదేవుడు బోధించినటువంటి ఆ రామాయణ కావ్యాన్ని సంస్కృత భాషలో కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం లిఖించడం ప్రారంభించాడు వాల్మీకి మహర్షి. ఆ విధంగా బోయవాడు వాల్మీకిగా మారాడు. సో ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఇక్కడ మనకి ప్రశ్న ఎలా వస్తుందంటే వాల్మీకి మహర్షి యొక్క వృత్తాంతం గురించి రాయండి అని అడుగుతాడు. వాల్మీకి మహర్షి యొక్క వృత్తాంతం రాయండి అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు వాటికి మనం ఈ యొక్క ప్రశ్నకి ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఆ బోయవాడి కథ, ఇదంతా కూడా మీరు అక్కడ రాయాలి. ఓకే. సో నెక్స్ట్ మనం ప్రపంచ సాహిత్యంలోనే వాల్మీకి రాసినటువంటి ఈ యొక్క రామాయణ కావ్యానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. మరి దీన్ని మనం ఏమంటామంటే ఆది కావ్యము అంటారు. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణానికి పౌలస్త్య వధ, సీతయా చరితం మహత్ అన్నటువంటి 3 పేర్లు దీనికి ఉన్నాయి. దీనికి 3 పేర్లు ఉన్నాయి. ఏంటవి? రామాయణం అనేది, పౌలస్త్య వధ అనేది, పౌలస్త్యుడు అంటే రావణాసురుడు, అంటే రావణాసురుని చంపటము అని దీనికి పేరు పెట్టాడు. అదే కాకుండా సీతయా చరితం మహత్, సీతయా చరిత్ మహత్, చరితం మహత్ అంటే సీతాదేవి యొక్క మహా గొప్ప కార్యము అని ఈ విధంగా ఈ యొక్క రామాయణ కావ్యానికి ఈ 3 పేర్లు మనం పెట్టుకోవచ్చు. సో ఇక ఇది మొత్తము దీంట్లో 6 భాగాలు అనేవి ఉన్నాయి. మొత్తము 6 భాగాలు, 24,000 శ్లోకాలతోటి ఈ యొక్క రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. కాబట్టి సో దీంట్లో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగినటువంటి రచన ఇది. ఆ తర్వాత కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే పలు చోట్ల ఈ యొక్క రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథలు జోడించి మరి చేసినటువంటి కవులు కూడా ఉన్నారు.
జోడింపులు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం కూడా పొందాయి కొన్ని సంఘటనలు. ఇక వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కలిగించే విధంగా ఈ యొక్క రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి ఎంతో అద్భుతంగా రాయటం జరిగింది. రామాయణం గురించి చెప్పండి అన్నప్పుడు మనం ఇవన్నీ చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ప్రపంచ సాహిత్యంలోనే ప్రపంచంలోనే ఎంతో పేరెన్నిక కన్నటువంటి మహాకావ్యము ఈ యొక్క రామాయణ కావ్యము. ఈ రామాయణ కావ్యాన్ని సంస్కృత భాషలో రాసినటువంటి కవి వాల్మీకి మహర్షి. మరి యొక్క వాల్మీకి మహర్షి ఎంతో పాండిత్య ప్రతిభతోటి 6 భాగాలుగా 24,000 శ్లోకాలతోటి దీన్ని సంస్కృత భాషలో రాయటం జరిగింది. ఆ తర్వాత అనేకమైనటువంటి వాళ్ళు అనేక రకాల రామాయణాలు రాశారు. వాటిల్లో కొన్ని చేర్పులు కూర్పులు చేసుకుంటూ మరి వాల్మీకి రాసినటువంటి రామాయణానికి కొన్ని కథలు జోడిస్తూ ఇది కూడా దాంట్లో ఉన్నదా అని అనుకునేటట్లుగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క రామాయణ కావ్యాన్ని రాయటం జరిగింది. ఇలా ఎన్నో పిల్ల రామాయణాలు కూడా మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. మరి ఎన్ని కనిపించినా ఎన్ని వచ్చినా వాల్మీకి రాసినటువంటి ఈ యొక్క రామాయణ కావ్యానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. ఇక దీనికి ప్రధానంగా 3 పేర్లు ఉన్నాయి. ఏంటవి? ఒకటి రామాయణమని, రెండవది పౌలస్త్య వధ అనేది, ఇక మూడవది సీతయాచరితం మహత్, సీతయాచరితం మహత్ అన్నటువంటి ఈ యొక్క 3 పేర్లు ఈ యొక్క రామాయణ కావ్యానికి ఉన్నాయి అని చెప్పేసి మనము చెప్పవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మరి రామాయణ కావ్యము, రామాయణ కావ్యానికి సంబంధించిన ఇతివృత్తాన్ని, మరి వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనాన్ని, మరి వాల్మీకి యొక్క పూర్వ వృత్తాంతాన్ని ఇప్పటి వరకు మీకు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఇప్పటికి నేను 2 ప్రశ్నలు చెప్పాను. నెంబర్ 1, వాల్మీకి మహర్షి యొక్క వృత్తాంతం గురించి రాయండి అంటే ఆయన కథ రాయాలి. రెండవది రామాయణ ఇతిహాసానికి సంబంధించి రామాయణ కథ గురించి రాయండి అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణం గురించి చెప్పండి అంటాడు. అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు? సో ఆది కవిగా పేరుగాంచినటువంటి వాల్మీకి మహర్షి ఆది కావ్యంగా ఉన్నటువంటి రామాయణ కావ్యాన్ని మరి సంస్కృత భాషలో రాయటం జరిగిందని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, రామాయణాన్ని ఎందుకు చదవాలి? మరి ఎప్పుడో బీసీ కాలానికి సంబంధించినటువంటి రామాయణము మరి ఈనాడు ఎంతో హంగులతో, ఎంతో టెక్నాలజీతో, మరి 4G అని 5G అని మరి 5G జనరేషన్లో ఉన్నటువంటి మనం పురాతనమైనటువంటి రామాయణ కావ్యాన్ని నేడు ఎందుకు చదవాలి? చెప్పండి, ఎందుకు చదవాలి? మరి దీంట్లో ఏముందని? మరి ఈనాడు మనకి 10th క్లాస్లో 10వ తరగతిలో ఉపవాచకు మొత్తం కూడా రామాయణం ఇచ్చాడు. ఎందుకు? పాతదైనా కానీ కొత్తగా భాషించేటట్లుగా చెప్పటాన్ని రామాయణ కావ్యం అంటారు. పాతదే కానీ ఇది దీంట్లో ఉన్నటువంటి కథ ఇప్పటికీ కొత్తదనంతో ఉంటుంది. మరి రామాయణంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి కథలు మనకి ఎంతో వినసొంపుగా ఉంటాయి. మరి ఎన్నో విషయాలు మన యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితంగా మారుస్తాయి. అందుకని ప్రియమైనటువంటి విద్యార్థులారా, రామాయణాన్ని ఎందుకు చదవాలి అని అంటే, మన జీవితాన్ని మార్చుకొని మన జీవితానికి ఒక సార్థకత సాధించుకోవటానికి రామాయణ కావ్యం చదవాలి. ఎందుకంటే వాల్మీకి రామాయణ కథను మనం చదువుకుంటే సమున్నతమైనటువంటి నవ్య సమాజాన్ని నిర్మించడమే కాక అనేక తరాల వారికి స్ఫూర్తి కోసం చేసినటువంటి గొప్ప రచన ఈ యొక్క రామాయణ కావ్యం. కాబట్టి రామాయణ కావ్యాన్ని మనం చదువుకుంటే, రామాయణ కావ్యాన్ని మనం అధ్యయనం చేస్తే అనేకమైనటువంటి విషయాలు మనకి బోధపడతాయి. మరి రామాయణంలో ఎన్నో కథలు ఉన్నాయి. ఎంతో ఒక్కొక్క పాత్ర ఒక నిలువెత్తు సాక్ష్యానికి ప్రతీకలుగా ఉంటుంది. శ్రీరాముడి యొక్క గుణగణాలు, శ్రీరామచంద్రుడి యొక్క పరాక్రమాలు, శ్రీరామచంద్రుడిలో ఉన్నటువంటి ధర్మనీతి, నిజాయితీ, ఇవన్నీ కూడా మనం పాటించుకోవటానికి
నేడు మనం సమాజం చూసినట్లయితే ఎక్కడ చూసిన అన్యాయాలు, ఎక్కడ చూసినా మరి అఘోరాలు, అఘాయిత్యాలు, ఎక్కడ చూసినా సమాజం అంతా కూడా భ్రష్టు పట్టిపోయి దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. అనేక కుల, మత, వర్గ, లింగ విచక్షణ భేదాలతోటి, అనేకమైనటువంటి వ్యత్యాసాలతోటి నేటి సమాజం ఎంతో దుర్భరంగా మారిపోతూ ఉంది. మరి అలాంటి సమాజాన్ని ఉద్ధరించడానికి, అలాంటి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఈ రామాయణ కావ్యం చదవాలి. చూడండి, రామాయణ కావ్యాన్ని ఎందుకు చదవాలి అనేది ప్రశ్న. దీనికి జవాబు మనం ఇప్పుడు చూస్తున్నాం. చూడండి, మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ రామాయణ కథ. అమ్మా నాన్నల యొక్క అనురాగం, పుత్రుల అభిమానము, అన్నాదమ్ముల యొక్క అనుబంధము, భార్యాభర్తల యొక్క సంబంధాలు, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మఫలం, వినయంతో వదగటం, వివేకంతో ఎదగటం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వలన్నింటినూ పట్టి చూపిస్తుంది రామాయణ కావ్యము. రామాయణాన్ని చదవటం అంటే జీవితాన్ని చదవటమే. మరి రామాయణము పారాయణ గ్రంథపఠనం గ్రంథమే కాదు, ఆచరణ ప్రధానమైనటువంటి గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రాము విగ్రహవాన్ ధర్మాః సత్యధర్మ పరాక్రమాః అన్న మహితోక్తిని మారీచుని నోటి నుంచి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం అనేది ఉంటుంది. మనిషి ఉన్నంతకాలము ఈ యొక్క రామాయణం అనేది ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపాన్ని కడుక్కోవటానికి, మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసుకోవటానికి, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని విజ్ఞాన జ్యోతుల్ని ప్రసరింప చేసుకోవటానికి ఈ రామాయణ కావ్యం చదవాలి. ఎందుకనంటే ఇది మానవ జీవితాన్ని సంస్కరించగలిగినటువంటి మహాకావ్యము. మానవ జీవితాన్ని సంస్కరించగలిగినటువంటి మహాకావ్యము. మన జీవితాన్ని, మన బ్రతుకుని అంధకారంలో నుంచి బయటకు తీసుకురావడానికి, ఒక నూతనమైనటువంటి వెలుగుబాటలో ముందుకు పయనింపచేయడానికి, మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి రామాయణ కావ్యాన్ని మనం పఠించాలి. అంతేకాదు, మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగనటువంటి కథ రామాయణ గాథ. మన జీవితాల్లో, మన హృదయాల్లో ఎప్పటికీ చెక్కు చెదరని ఒక అద్భుతమైనటువంటి కథ రామాయణ కథ. మరి అమ్మా నాన్నల యొక్క అనురాగం, ఒక అమ్మా నాన్న వాళ్ళ యొక్క అనురాగం అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే రామాయణ కావ్యం చదవాలి. ఈనాడు మనం చూస్తూ ఉంటాం, అమ్మ నాన్న అంటే ఎలా ఉండాలి, అమ్మ అంటే నాన్నకు పడదు, నాన్న అంటే అమ్మకు పడదు, ఇద్దరు కొట్టుకొని చేస్తూ ఉంటారు. మరి వాళ్ళిద్దరే ఆ విధంగా ఉన్నప్పుడు మరి వారికి జన్మించినటువంటి కుమారుడు వాళ్ళు ఎలా ఉంటారు? తల్లిదండ్రులు సంస్కారం లేదు, వాళ్ళల్లోనే వివేకం లేదు. అలాంటి వాళ్ళ మధ్య మరి ఇలాంటి పిల్లలు ఎలా జీవించగలుగుతారు? మరి రామాయణ కావ్యం మనం చూసినట్లయితే రామాయణంలో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్, దశరథ మహారాజు, తన యొక్క భార్య కౌసల్య, మరి వీళ్ళందరినీ కూడా ఎలా చూసుకున్నాడు? మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయి? భార్యాభర్తలు అంటే ఇలాంటి వాళ్ళ అని ఒక ఆదర్శంగా ఉన్నటువంటి క్యారెక్టర్ మనం చూసుకోవచ్చు. తన బిడ్డ పట్ల ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమానురాగాలు మరి ఎంతో మరువలేనటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అందుకని అమ్మా నాన్నల యొక్క అనురాగానికి, పుత్రుల యొక్క అభిమానానికి నిదర్శనం ఈ యొక్క రామాయణ కావ్యం. ఈనాడు మనం చూస్తూ ఉంటే మరి ఎలాంటి ఇబ్బందులు అనేటువంటి కలిగించకుండా ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ చాలా ఇబ్బందికరమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే మరి అన్నాదమ్ముల యొక్క అనుబంధానికి నిదర్శనంగా ఉంటుంది. మరి దశరథ మహారాజుకి, తన యొక్క భార్యకి, మరి కౌసల్య కావచ్చు, మరి ఆమెతో పాటు కైకేయి కావచ్చు, మరి వీళ్ళందరినీ కూడా ఎంతో చక్కగా చూసుకునేవాడు. అదే కాదు, మరి బిడ్డలు కూడాను అమ్మ నాన్న అంటే ఎంతో ప్రేమ. మరి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకి జమ తాటకుండా వాళ్ళు ఏం చెప్పినా
ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసేవాళ్ళు తన బిడ్డలు. రాముడు కానీ, లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, శత్రుఘ్నుడు కానీ. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? రాముడు తన తల్లి కైక అడవికి పోరా అని చెప్పంటే తల ఉంచుకొని వెళ్ళిపోయాడు. పట్టాభిషేకం చేసుకునే టైంలో ఇంకొక అరగంట తాలితే అయోధ్య నగరానికి కొత్త రాజు శ్రీరామచంద్రుడు రాజ్యానికి రాబోతున్నాడు. ఇలాంటి సమయంలో తన తల్లి అడవికి వెళ్ళిపో అని చెప్పింది. అంతే, కట్టుబట్టలతోటే అలాంటి టైంలోనే వెనక ముందు చూడలే. ఎందుకు వెళ్ళాలి నేను, ఇది నా రాజ్యం అన్నాడా? అమ్మ చెప్పింది. అంటే అమ్మా నాన్న యొక్క మాటకి అంతటి ప్రాముఖ్యతనిచ్చాడు శ్రీరామచంద్రుడు. మరి మనం ఎలా ఉంటున్నాం? అమ్మ బయటికి వెళ్ళి కొంచెం మార్కెట్కి వెళ్ళరా అని చెప్పండి, నేను పోను. అరే బిడ్డ చదువుకోరంటే నేను చదవను. అరే ఆ పంచ నేను భోజనం చేయను మమ్మీ. డాడీ అరే బాబు కొంచెం మార్కెట్ ఓ డాడీ నేను చదువుకుంటున్నా, చదివలే చచ్చిలే. అంటే పేరెంట్స్ చెప్పే మాటలకి మనం విలువను ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వటం లేదు. కాబట్టి రామాయణ కావ్యం చదవాలి. మరి దశరథ మహారాజు తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమ చూపించాడు. మరి అంతకంటే ఎక్కువ ప్రేమను చూపించాడు శ్రీరామచంద్రుడు. అన్న ఆ తల్లి తండ్రుల యొక్క బిడ్డల యొక్క ప్రేమను తెలుసుకోవడానికి ఈ యొక్క రామాయణ కావ్యం చదవాలి. మనం ఎలాంటి టెక్నాలజీలో ఉన్నా, ఎలాంటి 4G ఆర్ 5G జనరేషన్లో ఉన్నా సరే, మన చరిత్ర, మనకు సంబంధించిన పూర్వాన్ని మనం మర్చిపోలేము. కాబట్టి ఈనాడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే అమ్మా నాన్న వాళ్ళ యొక్క మాటకి మనం విలువనివ్వాలి. అలా విలువను నేర్పించే సిద్ధాంతము ఈ యొక్క రామాయణ కావ్యంలో ఉంది. కాబట్టి పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధాలు తెలుసుకోవాలంటే రామాయణ కావ్యం చదవాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే అన్నాదమ్ముల యొక్క అనుబంధము. రామాయణ కావ్యంలో అన్న అంటే తమ్ముళ్ళకి వేదవాక్కు. లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, శత్రుఘ్నుడు కానీ, మరి శ్రీరామచంద్రుడు అంటే వారు చెప్పే మాటకి ఎంతో విలువనిచ్చేవాడు. మరి రాజ్యం కోసము ఇంకో దానికోసం వాడు ఎప్పుడు కూడా కొట్టుకోలేదు. కైక ఏదో తన భరతుడికి రాజ్యం అప్పగించాలన్నటువంటి కుయుక్తితోటి రాముడిని అడవి పంపించినప్పటికీ తనకు తెలిసి బయటకు వచ్చినా సరే మరి ఆ అన్న రాముడే రాజ్యాన్ని పాలించాలి, నాన్నగారి తర్వాత పెద్దవాడైనటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్యకు రాజు కావాలి అని భావించినటువంటి భరతుడు రాజ్యంలోని కూడా పోకుండా మళ్ళీ తన అన్నకాడికి వచ్చి, అన్న మన్నించన్న, నువ్వే రాజు రావాలంటే, లేదు నేను మాటిచ్చాను నా తల్లికి నా తండ్రికి, మరి 12 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయాల్సిందే, మరి అప్పటిదాకా నేను తిరిగి రాను అని చెప్పి కరాఖండిగా చెప్పాడు. మరి లక్ష్మణుడు మరి భరతుడు కూడా ఏమన్నాడు, అన్నా నువ్వు రాకపోతే నువ్వు ఇక్కడ ఎలాంటి కష్టాలు పడుతున్నావో ఆకులు అలములు తింటూ నేను కూడాను అలాంటి కష్టమే పడతాను, నేను వెళ్ళి రాజ్యంలో కూర్చొని మరి సర్వసుఖ భోగాలు నేను అనుభవించను అని చెప్పి తన పాదుకలను తీసుకెళ్ళిపోయి సింహాసనం మీద పెట్టి తను కూడా బయటకు వచ్చి ఒక కుటీరాన్ని నిర్మించుకొని దాంట్లో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఇది నిజమైనటువంటి ప్రేమ అంటే, ఇది అన్నాదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధం అంటే. మరి శ్రీరామచంద్రుడు సీత సమేతుడే అరణ్యవాసానికి పోతూ ఉంటే తన తమ్ముడు లక్ష్మణుడు కూడా, అన్నా నేను కూడా నీతో పాటు అరణ్యవాసానికి వస్తాను. వాళ్ళకి పెళ్ళయ్యి జస్ట్ కొద్ది రోజులు అవుతూ ఉంది. కొత్తగా పెళ్ళయింది, కొత్త భార్యలు వచ్చారు లక్ష్మణుడికి. అందరికీ పెళ్ళిళ్ళు ఒకేసారి అయిపోయినాయి. మరి తను పోతూ ఉంటే లక్ష్మణుడు కూడా ఏం చేశాడు, తన భార్యని కూడా వదిలిపెట్టి ఊర్మిళాదేవిని తనతో పాటు అక్కడే ఆ క్షణమే, అన్న నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే, నాకు ఈ సుఖాలు ఈ భోగాలు ఇవన్నీ కూడా నాకు అక్కర్లేదు, నీ పాద చెంత నేను నీకు సదా సేవ చేసుకుంటూ నా జీవితాన్ని ధన్యం చేసుకుంటానన్నా, ఇదే నాకు కావాల్సిందన్నా అని చెప్పంటాడు. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాడు భార్యని కూడా వదిలిపెట్టి అన్నతో పోవటానికి ఇష్టపడ్డాడంటే ఆ అన్నాదమ్ముల యొక్క అనుబంధం అనేది, ఆ అన్నాదమ్ముల యొక్క బంధం అనేది ఎంత ప్రగాఢంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి నేటి కాలంలో ఎలా ఉంటున్నాం మనం? మన ఇంట్లో పరిస్థితి ఏంటి? అన్నంటే తమ్ముడు పడదు, తమ్ముడంటే అన్నకు పడదు, అక్క అంటే చెల్లికి పడదు, చెల్లి అంటే అక్కకు పడదు, అక్క అంటే తమ్ముడు పడదు, అన్నంటే చెల్లికి పడదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తుల కోసం డబ్బుల కోసం కన్న తల్లిని నరుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
కన్న తండ్రిని చంపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆస్తి కోసం, డబ్బుల కోసం. మరి ఎంతోమంది ఎన్నో ఆకృత్యాలు చేస్తూ ఉన్నారు. భరించలేనటువంటి, చెప్పుకోలేనటువంటి మరి స్థితిగతుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఆస్తి కోసం అన్నదమ్ములే కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు. మనం రోజు పేపర్ చూస్తూ ఉంటే, టీవీలో చూస్తూ ఉంటే ఇలాంటి దృశ్యాలు, ఇలాంటి సంఘటనలు నిత్యము మనకి కనిపిస్తూనే ఉంటాయి. మరి ఇలాంటి ఈ సమాజానికి ఆనాటి అన్నాదమ్ముల యొక్క అనుబంధం మనకు తెలియాలి. ఓకే, అన్న అంటే ఎలా ఉండాలి, తమ్ముడు అంటే ఎలా ఉండాలి, అక్క అంటే ఎలా ఉండాలి, చెల్లంటే ఎలా ఉండాలి, ఈ కుటుంబానికి సంబంధించి ఇలా ఉండాలి అని తెలుసుకోవడానికి ఆనాటి రామాయణ కావ్యాన్ని నేడు కూడా మనము చదవాలి. చదవాలి. కాబట్టి అన్నాదమ్ముల యొక్క అనుబంధానికి నిలువెత్తు సాక్ష్యం ఈ యొక్క రామాయణ కావ్యం. అంతేకాదు భార్యాభర్తల యొక్క సంబంధం. మరి సీత శ్రీరామచంద్రుడిని నమ్మింది, ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. కట్టుబట్టలతో తన భార్యని తీసుకొని శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చాడు. మరి తల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారం తను అరణ్యవాసానికి పోతూ ఉంటే మరి భార్య ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తుందా? లేదు. భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి అన్నటువంటి కుతూహలంతో తను ఎన్ని కష్టాలు పడ్డా సరే, ఎన్ని బాధలు పడ్డా సరే భర్తతో ఉండటమే శ్రేయస్కరమని భావించి సీత రాముడి వెంట అరణ్యవాసానికి పోవటానికి సిద్ధమైంది. మరి ఆ అరణ్యవాసంలో కూడా అనేకమైనటువంటి తన భర్తకి సేవలు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నా కానీ, ఎన్నో కష్టాలు పాలవుతున్నా కానీ అవేమి భరించుకోకుండా నిత్యము తన యొక్క భర్త యొక్క స్మరణతోనే జీవించింది. మరి రావణాసుడు వచ్చే సీతను అపహరించుకుపోయినప్పుడు కూడా మరి రాముడు కూడా తన భార్య లేనటువంటి ఘట్టాన్ని ఏడ్చుకొని చిన్నపిల్లవాళ్ళగా ఏడవటం, మరి తనకి భార్యని మళ్ళీ తను సంపాదించుకునేంతవరకు మరి ఆ యొక్క రావణాసుడు మీద లంకపై యుద్ధం చేయటం, తన భార్యని సంగ్రహించుకోవటం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే భార్యాభర్తలంటే ఇంత ప్రేమ ఉంటుందా, భార్యాభర్తల మధ్య ఇలాంటి అనురాగం ఉంటుందా అనే సంఘటన మనకి బోధపడుతుంది. మరి ఈనాటి కాలంలో భార్యాభర్తలు ఎలా ఉన్నారు? భర్త డ్యూటీకి పోయిన తర్వాత భార్యలు ఏం చేస్తున్నారు? మరి భర్త మాటకి భార్యలు విలువిస్తున్నారా? మరి భార్యని ప్రేమగా భర్త చూసుకుంటున్నాడా? 24 గంటలు స్మార్ట్ ఫోన్లని, ఫేస్బుక్లని, వాట్సాప్లని, అదని ఇదని టైం అంతా వేస్ట్ చేసుకుంటూ భర్త పక్కనే ఉంటూ వేరే వాళ్ళతో చాటింగ్ చేయటం, భర్త పక్కనే ఉంటూ అనేకమైనటువంటి మరి ఎన్నో ఆకృత్యాలు మనం చేస్తూ ఉన్నటువంటి భార్యాభర్తలు ఈనాటి సమాజంలో ఎంతమంది లేరు? అలాంటి వాళ్ళకి కనువిప్పు కలగాలంటే నేడు మనము రామాయణ కావ్యం చదవాలి. భావి భారత పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులు రేపు భవిష్యత్తులో నేను ఇలా ఉండాలి, నేను కూడా ఒక శ్రీరామచంద్రులా ఉండాలి, నేను కూడా సీతమ్మలా ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన మనకు కలగాలంటే ఈ రామాయణ కావ్యం మనం చదువుకోవాలి. రామాయణ కావ్యాన్ని మనము అధ్యయనం చేయాలి. తద్వారా ఎంతో విజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మరి భార్యాభర్తలంటే ఒక నిదర్శనంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో ప్రేమానురాగాలతో ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో మమతానురాగంతో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి సన్నివేశాలను, అలాంటి దృశ్యాలను తెలుసుకోవటానికి రామాయణ కావ్యం మనం చదవాలి. ఇంకోటి గురు భక్తి శిష్యానురక్తి. గురు శిష్యుల యొక్క అనుబంధం గురించి చెప్పాడు. గురువు అంటే ఎవరు, శిష్యుడంటే ఎవడు? గురువు అంటే విద్యార్థిలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతులు నింపేవాడే గురువు. గురువు విద్యార్థి యొక్క దోషాలు తొలగించి సరైనటువంటి మార్గంలో పెట్టేవాడే గురువు. మరి ఒకప్పుడు గురువులు అలా ఉండేవాళ్ళు. మరి ఈనాడు కూడా గురువులు అలానే ఉంటున్నారు కొంతమంది. కానీ మనం చూస్తూ ఉన్నాం రోజు పేపర్లో అక్కడక్కడ కొన్ని సంఘటనలు ఎంత అవమానకరంగా ఉంటున్నాయి, ఎంత భయంకరంగా ఉంటున్నాయి. గురువు శిష్యులు మరి ప్రేమ కలాపాలు, సినిమాల్లో శిష్యులు మరి స్టూడెంట్స్ గురువుల పైన వేసే జోకులు, మరి ఇవన్నీ కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. మరి అలాంటి గురువు ఇక్కడ మనం చూసినట్లయితే వాల్మీకి మహర్షి, అదేవిధంగా మరి తన యొక్క గురువైనటువంటి వీళ్ళందరూ కూడా ఎంతో గురు భక్తితోటి
ఎంతో చక్కగా ఉండేవాళ్ళు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యాగాన్ని కాపాడటానికి శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి మరి తీసుకుపోయినటువంటి తన యొక్క గురువు మరి ఎంతో చక్కగా తనని కాపాడమని చెప్పంటాడు. మరి వాళ్ళు కూడా మరి తను చెప్పినటువంటి ప్రతి దాన్ని కూడాను మరి ఎంతో శ్రద్ధాశక్తులతో ఉంటూ మరి విశ్వామిత్రుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా చక్కగా చేస్తూ ఉంటారు. విశ్వామిత్రుడు అంటే వాళ్ళకు ప్రాణం, వాళ్ళంటే తనకు ప్రాణం. అందుకని గురువుగారు ఎన్నో విధాలుగా వాళ్ళకి ఎంతో జ్ఞానం బోధిస్తాడు. గురు శిష్యుల యొక్క అనుబంధం ఎంతో ప్రేమగా ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవటానికి రామాయణ కావ్యం చదవాలి. మరి నేటి కాలం మనం చూసినట్లయితే గురువు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేనటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉంటున్నారు. గురువుని కామెంట్ చేయటం, గురువు మీద కోపం తెచ్చుకోవటం, మరి గురువుల్ని కొట్టడం, తిట్టడం, మార్కులే లేదని చెప్పి కామెంట్ చేయటం. సో ఇలాంటి ఆకృత్యాలు మనం నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజమైనటువంటి గురువు చెప్పే మాటలకి ఎలాంటి బాధ్యత కలిగి ఉంటారు. మరి గురువు అంటే విద్యార్థులకి ఎంత భక్తి శ్రద్ధలు ఉంటాయో. ఒకప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడని మహారాజు లాంటి వాళ్ళు కూడా బిడ్డను తీసుకెళ్ళి గురువు కూడా అప్పగించేసి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి గురు శిష్యుల యొక్క అనుబంధం అనేది ఎంతో ప్రగాఢంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యార్థులారా, మనం ఇలా చెప్పుకొని పోతూ ఉంటే చాలా ఉన్నాయి, ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాము. కాబట్టి ఈనాడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే మరి గురు శిష్యుల యొక్క అనుబంధాన్ని తెలుసుకోవటానికి రామాయణ కావ్యాన్ని మనము చదవాలి. సో ఈరోజు ఇక్కడ దాకా చెప్పుకున్నాము. తర్వాత ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబుని మనం నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూషన్ చేస్తాము. కాబట్టి నేటి కాలంలో కూడా రామాయణ కావ్యానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది అని చెప్పి మనము చెప్పవచ్చు. రైట్. ఎగ్జామినేషన్లో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అని చెప్పంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిలో నుంచి రామాయణ కావ్యం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి రాయండి అని అడుగుతాడు. అడిగినప్పుడు మీకు ఇవన్నీ కూడా చెప్పాలి. నెంబర్ 2, బోయవాడు ఋషిగా మారిన విధానం గురించి చెప్పండి, లేదంటే వాల్మీకి మహర్షి యొక్క వృత్తాంతం గురించి రాయండి అని అడుగుతాడు. నెంబర్ 3, రామాయణ కావ్యాన్ని ఎందుకు చదవాలి వివరించండి. ఈ క్వశ్చన్ గురించి మనం సగం చెప్పుకున్నాము, మిగతా సగాన్ని నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. సో మీ యొక్క హోంవర్క్ బుక్లో ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వాటన్నిటికీ సంబంధించిన జవాబుల్ని, ఈ 3 ప్రశ్నలకు సంబంధించిన జవాబుల్ని మీ యొక్క రాతంశాల పుస్తకాల్లో బ్యాక్ సైడ్ నుంచి రాసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి. ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.